వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూర్ భాష. మన వీడియోస్ ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద నా గంట సింబల్ వస్తుంది. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. ఇక చాలా మంది పెళ్లి అయినాక ప్రేమలో పట్టే సిరీస్ ని ఎందుకు స్టాప్ చేసారు పెంటక్క అని కామెంట్లు చేస్తున్నారు. ఇక టైం లేదు దోస్తులు, డైలీ 2 వీడియోస్ పెట్టిన కూడా టైం ఉంటలేదు. ఇంకా ఆ వీడియోకి చాలా వరకు వ్యూస్ అనేవి తగ్గినాయి. ఎందుకు బోరింగ్ అనిపించి తగ్గినాయో అనేసి కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసినాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. మా కొత్త సిరీస్ ని డైలీ 2 వీడియోస్ పెట్టినాక ఇప్పటి నుంచి పక్కా ట్రై చేస్తాము. ఇంకా మీకోసము పిల్లలకు జ్వరాలు వచ్చి కొంచెం టైం లేక వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి. అట్లాగా డైలీ ఒక్క వీడియో వస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా టైం తీసుకొని వీలైనంత వరకు పెట్టండి. ఇక ట్రై చేస్తాను దోస్తులు, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన మాటని అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని దోస్తులు, లైక్ చేయడం. లైక్లు అనేవి చాలా వరకు తగ్గినాయి దోస్తులు. ఇంకా మీరు కాకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి, సబ్స్క్రైబర్లు కాకుంటే. అందుకే ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ పెట్టండి చాలు. సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. ఎక్కడ పోతున్నావు పెంటక్క, పొద్దుగల్లే బయటికి వెళ్ళావు? ఏగా పోషి కొడుకు 10,000 అప్పు తీసుకుని చెల్లె నెల నాడు అప్పు మిత్తి ఇస్తా అని పోయిండు. ఇక అక్కనే పోయిండు. అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేదు. ఇక పోరగాని దగ్గరికి దొరికించుకున్నామని పోతున్నా. మొన్న పోతే కనే తీయలేదు, మళ్ళీ ఇయ్యాలన్నా దొరుకుతాడా అని పోతున్నా చెల్లె. అబ్బా పోయి పోషి కొడుకుకే అప్పిచ్చినావు అక్క. ఇక గోవిందా గోవిందా, ఇక మర్చిపో అక్క. ఇక పిల్లగాడు ఎవరి దగ్గర నన్ను అప్పు తీసుకున్నానుకో మళ్ళా తిరిగి ఇచ్చుడే తెలియదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు? అంత సీన్ లేదు మీకు అని గట్టిగా మన దగ్గర బాబు మాటలు మాట్లాడతారు. కానీ ఆ పోరగాడు కష్టం చేయడు, ఏం చేయడు. అయితే నీకు ఇస్తాడక్క, బాగానే ఇచ్చినావు కానీ నమ్మి. ఓ అమ్మో అంతేనా చెల్లె? ఓ బట్లాడింటే మా కాళ్ళు మొక్కుతే అయ్యో నా కొడుకు పెళ్లి మొన్ననే అయింది, పిల్లగా నా దగ్గర లేవంటే ఓ ఏమో బట్లాడి ఓ పొద్దుగలసని పొద్దుకే దాకా ఇంటికాడనే కూర్చొని వసూలు చేసుకొని పోయింది చెల్లె. ఏమనాలి? ఏ పోరడు గింతగానం బట్లాడుతుంది కదా, ఇస్తాడేమో మాట మనిషి ఉన్నట్టుండు అని నేను అనుకున్నా. అంతే నా చెల్లె. ఇక బూర్దికి సారు కాస్తట్టే ఉండు నాది నా మొగడు. అంతే అక్క. ఇక బావకి ఎరకలేదా పిల్లగాని గురించి? ఊరందరికి ఎరకనే అక్క అప్పులు తీసుకొని చక్కగా కట్టడని. నువ్వు బాగానే నమ్మినావు ఆ పోరగాన్ని. నాకెరకలే చెల్లె పోరగాని గురించి. నా మతి పాడుగాను. ఎవరినన్నా నీ అసంతలా ఆడుచుకోనని ఇవ్వకపోతే ఓయమ్మో 10,000 ఆనికి దాపరిచ్చి నేనే ఉత్త పుణ్యానికి అక్కడనే పోతే ఏంటి? నాకు పైసలకు మస్తు బాధ అవుతుంది చెల్లె. ఇంట్లో సామాన్ లేవు, ఏవి లేవు. ఇక వీచుకో మిత్తి పైసలు అన్న వస్తాయా నేను ఆశపడిస్తే అక్కడనే తీసుకొని పోయింది. ఇంట్లో ఏం చేయాలి? జరుండు ఇంటికి పోయాలి. అయ్యతో నా లెమ్మతో పంచాదే పెట్టిస్తా. మరి ఒకసారి ఇంటి దాకానైతే పోయిరారా అదక్క చూదు గాని. ఓ ముసల్దానా, బర్రె పడ్డోలే బాగానే అడ్డంగా నిలబడ్డవు జరిగే. ఎవడ్రా పోరగా టీక్ టాక్ తయారైన నన్ను బర్రెలు అడ్డంగా నిలబడ్డవు అడ్డగారుదోలే అని అంటున్నావురా? ఏ ఊర్రా నీది? ఎవరి కొడుకులు చెప్పు నువ్వు? ఎవరి కొడుకునా? పోషి మన్మన్ని. అవునక్క, పోషి మన్వడే ఈ పిల్లగాడు. అగో టీక్ టాక్ తయారైండు. ఓ పిల్లగా కొత్త బట్టలు వేసుకున్నావు, బూట్లు వేసుకున్నావు, జోరుగా తయారైనావు. ఏడు వచ్చిన పిల్లగా మీ అయ్యా గా బట్టలు బాగున్నాయి. మన ఊర్లో ఎవ్వరు దొరకలేనట్టు ఇంతవరకు బూట్లు ఇట్లా బందోబస్తు తెచ్చింది. జానుడు లేవు గాని గంట పొడుగు బూట్లు తెచ్చింది పిల్లగా మీ అయ్యా. మా డాడీ అన్ని బ్రాండ్ పెద్ద పెద్ద షాపులలో తెస్తాడు. నీకెందుకు ముసల్దానా? ఓయమ్మో బ్రాండ్ బద్దలాడ వలిగిపోతున్నాయి. గాని మీ అయ్యి ఉండారా పిల్లగా ఇంటికాడ? ఎందుకెందుకు? మా అయ్యి ఉంటే నీకెందుకు, ఉండకుంటే నీకెందుకు? మా అయ్య గురించి నన్ను కడుతున్నావు ముసల్దానా, నీకెందుకే? అగో చూసిన వర్షల్లే పిల్లగాడు జానంత లేడు గాని ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంది చూడు. ఓరు పిల్లగా అడిగిన దానికి సమాధానం ఇయ్యి. మీ అయ్యతోని అవసరం ఉంది, ఇంటికాడ ఉండంటే ఉండని చెప్పు, లేకుంటే లేడని చెప్పు. ఏంద్రా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడుతున్నావు? బలిసిందా బాగా? అయ్యో మా అయ్య గురించి అడుగుతందుకు నువ్వెవరు, నీకెందుకైనా? అడిగితే మా అమ్మ అడగాలి. నువ్వేమైనా మా అమ్మ వాయింది? ఓ చూసిన చెల్లె పిల్లగాడు ఏం మాట్లాడుతుండో. గట్లనే మాట్లాడతాడు అక్క ఈ బోర్డు సోదోడు. ఎవ్వరు భయం లేదు పోరగానికి. ఓరు పిల్లగా నీతో పొద్దుగల నాకు పంచాయతీందుకు గాని మీ అయ్య ఉన్నాడా లేడా చెప్పు. నా దగ్గర అప్పు తీసుకుండు, ఇక అప్పు వసూలు చేసుకుందామని వద్దామనుకుంటున్నాను. నువ్వే ఎదురైనావు కదా చెప్పు. అబ్బా అప్పు తీసుకుంటా నీ దగ్గర? అయితే మా అయ్య ఇయ్యాడు పో, మా దగ్గర ₹1 లేవు. అవు అప్పు ఇచ్చేది ఉందనగానే ఇంకా జరుగుతున్నావురా పిల్లగా? పైసలు లేదే టీక్ టాక్ తయారైన కొత్త
బట్టలు వేసుకున్నావు, కొత్త బూట్లు వేసుకున్నావు. పైసలు ఎందుకు అవన్నీ ఎడుకుని తెచ్చిండ్రా మీ అయ్యా? ఏ జరిగే బక్క ముసల్దానా, ఆ లడ్డు జరగగానే ఇంత స్థలం వచ్చింది, నువ్వు జరిగితే గిట్ట స్థలం వస్తుంది, జరిగే ఆసుంటా మా ఇంటికి నేను పోతా. ఏంది పొద్దు పొద్దుగల నాయం పడగలిగిరు మీరు? ఈ పాడుగాను పిల్లగాను అయ్యి ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పోరా బాడుకోకో. ఓ అమ్మో పోరగాడు పోసి అంటే పోసి జుట్లకి ఊడి పడ్డట్టే ఉండే. అవునక్క, నాయనమ్మ బుద్ధులు ఎక్కడ పోతాయి మళ్ళా? పోరగాని ఇంకా మళ్ళా పొయ్యన్న పోయేస్తా చెల్లి, ఉంటే పైసలు వసూలు చేసుకోనని వస్తా. ఓ నీ పైసలు బాగానే వసూలైతాయి పా. అబ్బా పానం అంతా గజ గజ ఉంకుతుంది. ఈ జ్వరం వచ్చినప్పటి సంది పానం ఏంది ఎక్కడ శాతనైతే లేదు, చక్కెర వచ్చినట్టు గావర గావర అవుతుంది. ఇక తిండి తిందామంటే తినబుద్ధి అయితే లేదు. ఎవ్వడు ఒక గోళీ ఇట్లా తెచ్చిస్తలేడు. మమ్మీ అన్నం వండవానే? ఎక్కడ అన్నం రా, ఏం కథ? నాకు లెవ్వనికనే శాతనైతే లేదంటే అన్నం వండవా, కూర వండవా, టైంకి చాయ్ పోసినవా అని నా పానం తింటురేంద్రా నువ్వు నీ అయ్యా? జ్వరం వచ్చి శాతన రాక నా బాధ నాకుంది, నా అవస్థ నేను ఎల్లదీస్తున్నా. మీ అయ్య ఎక్కడ వచ్చిండ్రా? ఏమోనే, ఇంట్లో లేడా? అందరూ అయ్య గురించి అడుగుతురు. ఇప్పటిదాకా లడ్డు ముసలి అడిగింది మీ అయ్య ఉండారా పిల్లగాని. ఇక లేడు లేడు అని ఇక దాంతో పంచాలు పెట్టుకొని వచ్చిన. ఎక్కడ పోయిండే డాడీ? ఏమోరా ఎక్కడ పోయిండో ఏమో. లడ్డు ముసలి అంటే ఇక పెంటమ్మనారా? అవునవును, పెంటమ్మనో లొంటమ్మనో ఎవరో నాకేమెరక ఆమె పేరు గాని. మీ అయ్య ఉండారా పిల్లగా? అప్పు తీసుకొని పోయిండు, అక్కడనే పోయిండు. అసలు లేదు మిత్తి లేదు, మీ అయ్య ఇంటికన్నే ఉండా, వచ్చి పంచాయతీ చేస్తానంటుంది ముసలి. డాడీ ఇక్కడ పోయిండు, అందరి దగ్గర అప్పులు తీసుకుంటా ఇక మనకి ఇంట్లో అన్ని తీసుకొస్తున్నట్టుండే. కావచ్చు కావచ్చురా. మొన్న సోఫా సెట్లు దేవుడు అవసరమారా? ఇంత మంచి సోఫా సెట్లు ఎన్ని వేలు పెట్టి తెచ్చిండో ఏమో. సోఫా సెట్లు లేకుంటే మనం బతకలేదా రా ఇన్ని రోజుల సంది? ఇల్లంతా టీక్ టాక్ తయారు చేయించిండు. ఎవడన్నా చూస్తే అమ్మ కష్టపడ్డ సొమ్ముతోనే ఇవన్నీ చేయించినట్టుండ్రా. గ్రేట్ రా, మస్తు కష్టం చేస్తట్టుండు మీ అయ్యా అని అంతట్టే ఉన్నాయి. అప్పులు చేసి తెస్తుండని ఎవరికి తెలియదాయే. మొన్న బట్టలు తెచ్చిన నీకు 10 జతలు తెస్తారా మీ అయ్యా చిద్రపినుడు? నాకు జ్వరం వస్తే ₹1 పెట్టి ఒక గోల్ తెచ్చేస్తలేడు గాని ఇక సోకులకే ఉండుపా. అవునమ్మా, నేను గిట్లా పరిశాన్ అయినా. ఎన్నదేంది నాకు 10 జతలు బాగానే తెచ్చిండు మా డాడీ. ఇక మస్తు పని చేస్తున్నట్టుండు, రోజు ఇంటికాడ ఉండకుండా పోతుండు కదా అని అనుకున్నా. ఇటువంటి అప్పులు చేసి తెస్తున్నట్టుండే. అయినా ఎట్లా తెస్తే నాకేంది, నేనైతే టీకా తయారై ఊరంతా తిరిగి వస్తున్నా కదా. అందరు నన్ను చూసి పరిశాన్ అవుతురు. మమ్మీ ఎక్కడ విరా బట్టలు, ఎవరు దొరుకుని బట్టలు దొరుకుతున్నావు అని అంటారు. మా డాడీ తెచ్చిండనగానే అందరు మూసుకొని ఆడికించి పోతుర్రే. మరి మీ అయ్య గురించి ఊరంతా తెలిసిందేరా, తెలియనోళ్ళు వరకు. అంతేనా మమ్మీ? కష్టం పాటు శాత కదని ఊరందరికీ అయితేనేనా మన డాడీ గురించి? డాడీ వచ్చిండే, యాదిల్లే ఉండు. ఏమైందిరా, ఏం యాద్ చేసుకుంటున్నా నా గురించి? గాని మీ అమ్మలు ఇవ్వకుండా గట్లనే కూర్చుంది సోఫా సెట్ మీద మహారాణులే. అబ్బా సోఫా సెట్ తెచ్చింది తండ్రి, మీ అమ్మకు మస్తు సుఖం వచ్చింది పా, మెత్తగా వండుకుంటున్నట్టుంది. ఈ సోఫా సెట్లు చల్లగుండా నువ్వుగా తెచ్చినవయ్యా. తెచ్చి ఇంట్లేస్తే కూర్చోగుట్ట పండుకోకుంటే నేనేం చేస్తా? మహారాణులు కూర్చుంటా నిందాలు చేసుకుంటా గాని కాదు, కష్టపడ్డ సొమ్ముతో తెస్తున్నావా? ఇదంతా అప్పులు సప్పులు చేసి చేస్తున్నావా? ఒక్క మాట నాకు చెప్పు. అరే అప్పు చేసి తెస్తున్నానో కష్టపడి తెస్తున్నానో గాని ఎట్లయితే ఏంటి, మిమ్మల్ని అయితే సుఖంగా ఉంచుతున్నా కదా, మీకెందుకు ఇవన్నీ? అంతే అంటవా? జ్వరం వచ్చి 3 దినాల సంది భూమికి లేవకుండా అట్లనే వండుకుంటున్నా, ఏడవాడితే అన్నే కూర్చుంటున్నా. మరి ఏమైంది? జ్వరం వచ్చిందా? ఏమైనా తాగినవా, ఏమైనా తిన్నవా అని అడిగిన పాపాన పోతలేవు. ఇవన్నీ వేలు వేలు పెట్టి ఖర్చు పెడుతున్నావు కానీ నా పానం ముఖ్యమా, ఇవన్నీ ముఖ్యమా నీకు? దావకన చూపించిన ఒక గోలిగా వాటి అని వేసిన ముఖం అనేది. నిన్న సంది నా పానం ఎట్లయితుందో నాకేరుక. అవును డాడీ, నిన్న సంది మమ్మీ జ్వరంతోనే ఉంటుంది. ఆ జ్వరం వచ్చిన ఇట్లా మనకు అన్నిందాలు వండి పెడుతుంది, అన్నిందాలు వేసి పెడుతుంది. అయినా నువ్వు మమ్మీ దవాఖానకే తీసుకోవతలేవు డాడీ. అయ్యో జ్వరం వచ్చిందని నాకేం ఎరుకరా? చెప్తాను ఎరుకైతుంది కదా. మీ అమ్మ ఇక అన్నిందాల పని చేస్తుంది, ఇక వంట ఇట్లా అన్ని చేస్తుంది, ఇంట్లో పని అంతా ఆమంతలు ఆమని చేసుకుంటుంది, మంచిగానే ఉండాలని అనుకున్నా. చెప్తేనే కదరా తెలిసేది, చెప్పండి నాకు ఇట్లా ఎరుకైతుంది. మరి నువ్వన్నా చెప్పలేదు నాకు, ఒక గోల్ అన్నది తెచ్చిస్తుంటే. అవునవును, ఆడి చెప్పాలి లేకుంటే నేను చెప్పాలి. నువ్వే అర్థం చేసుకొని ఏమైందే నీకు అని అడిగిన పాపన పోవు. నీకు మా మీద ఏడుంటది, బయటల మీద ఉన్నంత ఇంట్ల మీద ఏడుంటది. ఏమైనా బయట తిరిగి వస్తాను, బయట ఆడిగా ముచ్చట పెడతానికే టైం ఉండదు. అయినా ఇంట్లో నేను పట్టించుకుంటున్నావు. మొన్న పిల్లగానికి లేక లేక 10 జతల బట్టలు తీసుకొచ్చినట్టున్నావు. నీ కష్ట సొమ్ముతో తెచ్చినవా లేకపోతే అప్పు సప్పు చేసిన పైసలతో తెచ్చినవా చెప్పు. ఆరే జర పనుండే ఒక దగ్గర అప్పు తెచ్చిన, ఇక పైసలు ఇన్ని మిలిగినాయి. ఇక పోరగానికి చాలా దినాలు అవుతుంది బట్టలు లేక అని పట్టుకొచ్చిన. ఎట్లా మీతో కష్టమే ఉంది. అయినా అప్పు చేస్తే మీకెందుకు, కష్టం పడే పైసలతో మీకు చేస్తే మీకెందుకు? ఏవైనా కట్టుకునేది నేనే కదా.
అగో చూసిన వరసింటూ మీ అయ్య ఎట్లా మాట్లాడుతుండు, మీ అయ్యకి చెప్పు జరా అప్పులలో మీ అయ్యి ఉండా అని నన్ను పానం నింటుడు డాడీ అని చెప్పు, అప్పుడన్నా సిగ్గొస్తుందేమో. అవునారా? ఎవర్రా నిన్ను అడిగింది? అంటే ఎవర్రా నిన్ను అడిగింది అని అంటున్నావు డాడీ? ఎంతమంది దగ్గర తెచ్చినావు అప్పు మన ఊర్లో? అంటే ఒక్కరి దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కాదు, ఎంతో మంది దగ్గర తీసుకున్నట్టున్నావు. అంత మందిలో గుర్తుపట్టక ఎవర్రా నిన్ను అడిగింది అని అంటున్నావా? అరే ఊరందరి దగ్గర అడుగుతానుకు నాకేం అవసరం రా, భలే మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పు నిన్ను అడిగింది? గాదే ఒకటి లడ్డు ముసలిది ఉండదా, బర్రె 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 పడ్డోళ్ళు ఉంటది చూడు, ఆ ముసలిది నా ఇజ్జత్ తీసింది పా. కొత్త బట్టలు వేసుకోవటానికి పైసలు ఉంటాయి కానీ అప్పు తీరుస్తాను పైసలు ఉండయి అని అయ్యే దగ్గర అని అందరి ముందు ఇజ్జత్ తీసింది డాడీ. నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఆ ముసల్దాన్ని ఏదో తేలుద్దాం పై ఇద్దరం పోయి. అరే పోనిరా, ఆమె సంగతి ఏందో నేను చూసుకుంటా గానీ. ఆ సంగతి అయితే చూసుకుంటావు కానీ ఇక నా పరిస్థితి అయితే పట్టించుకో. పో ఇట్లనే చస్తా పో. అరే జేరుండే, నేను డాక్టర్ కి ఫోన్ చేస్తా. డాక్టర్ వచ్చి ఇక నీకు ఏమైందో చూసి ఒక గ్లూకోజ్ అని ఒక సూదని ఇచ్చిపోతాడు. కానీ నేను డాక్టర్ ఇంటి దాకా పంపిస్తా. నువ్వెందుకు దావకనకు వచ్చుడు గాని. సరే సరే పంపి మరి. మమ్మీ డాడీ మస్తు భయపడతాడే నీకు? ఏం భయపడతాడురా, అన్ని కథలు పడతాడు ఆయన. ఏదో నా ముందు భయపడ్డట్టు యాక్షన్ చేస్తాడు. జర్ర బయటికి పోయంగానే ఇక నా మాటలే కేర్ చేయడు మీ నాయన. ఎంతకున్నా మమ్మీ నీ మీద ప్రేమనే ఉంటది డాడీకి. అవో నువ్వు కష్టపడొద్దని ఇక కింద ఆడ కూర్చుంటున్నామని సోఫా సెట్లు తెచ్చిండు. ఇక ఇల్లంతా మంచిగా చేపించిండు. అంత నీకోసమే కదా మమ్మీ. సరే ఇక నాకు శాతనైతే లేరా, నన్ను వదిలియక కానీ డాక్టర్ వస్తుందంట చూడుకో. మమ్మీ డాక్టర్ మన ఇంటికే వస్తాడే చక్కగా. నాకు జర పని ఉంది, మా దోస్తులు నేను క్రికెట్ ఆడుతున్నాం క్రికెట్ గ్రౌండ్ లా. ఏమైనా పని ఉంటే ఏమన్నా పంపి వస్తా గానీ ఇక డాక్టర్ అయితే వస్తాడు చూపించుకో. సరే సరే పోరా నాయనా, నీకు నా పానం కంటే నీ ఆటనే ముఖ్యం కానీ పో. నువ్వు మీ అయ్య లెక్కన అవుతావు పా. ఏ డాక్టర్ పంపిస్తాడు? ఆ బటన్ ఎత్తోని పంపిస్తాడా ఏంది? ఆడేమైనా ఆడోళ్ళని చూస్తే చాలు సూదులు ఇస్తామా సూదిస్తేనే తక్కువ అవుతుంది అని అంటాడు. నాకొక పిచ్చి. హలో వచ్చిందా అని డాక్టర్ని పంపిస్తే కదా. ఏడయ్యా ఇంకా రాలేదు. నా పానము ఎట్టేచనో అవుతుంది పా. ఇక జర్ర అయితే నాకు చలి ఎక్కువ అయితే వచ్చే ఉంది. ఇగో పానం గజగా చంపుతుంది. ఏ డాక్టర్ రాలేదు, ఎవ్వరు రాలేదు. అరే రావచ్చునే, వెళ్ళినయ్యా అని అన్నాడు. మరి సింధుగాని బయటికి పంపి చూసామను. చింటుగారు లేడు, ఎవ్వరు లేరయ్యా. ఆడు ఆట పిచ్చి ఆట మురుపానవాడి. నేను ఆట ఆడుతాను పోతున్నా మమ్మీ, డాక్టర్ మన ఇంటికే వస్తాడు అని మా పోయిండు. ఇక ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడనే పోతే నేను ఒక్కదాన్ని ఏం చేయాలి, ఏం చూపించుకోవాలి? జరుండు నేను డాక్టర్ కి ఫోన్ చేసి డబ్బున పో, ఆమెకు పానం సరిలేదంటే ఎక్కడ అవుతుందంట అని డబ్బున రమ్మంటావు. జర నాకు పని ఉంది, అర్ధగంట అయినాక వస్తుంది నేను. సరే సరే ఆ డాక్టర్ గారు నన్ను డబ్బును రమ్మను. అమ్మా ఎవరమ్మా ఇంట్లో? అమ్మా పోయి బట్టనితోనే పంపించిండు కదా. వీడు చక్కగా చూసి పాడుగాడు, ముచ్చటకి ఎగబడతాడు, గంటలు గంటలు ముచ్చట పెడతాడు. ఇక నా దగ్గరనే కూర్చుంటట్టుండు, వెళ్ళడు చెయ్యడు. ఏమైందమ్మా, మెంటల్ గిట్లా ఖరాబ్ అయిందా? నీ అంతలో నువ్వే నోట్ల గుళ్ళు కుట్టినవు. నేను ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అంటే సప్పుడు చేస్తలేవేందమ్మా? చెవులు గిట్ల వినిపిస్తలేవా? ఏమైనా రోగం వచ్చిందా? డాక్టరు జర పానం సరిలేదు, అందుకే మెల్లగా మాట్లాడుతున్నా, నీకు వినిపిస్తలేనట్టుంది. రా నేను ఒక్కదాన్ని ఉన్నా, ఫుల్ జ్వరం వచ్చింది డాక్టరు. పానం సరిలేదనుకుంటా. మంచిగానే ఉన్నావు కదా, చూస్తానికి మంచిగానే కనిపిస్తున్నావు, మంచిగానే గట్టిగా మాట్లాడుతున్నావు. మరి పానం సరిలేంది టీక్ టాక్ తయారై బాగానే కూర్చున్నావు. జ్వరం వచ్చిన ఎవరన్నా తానం చేస్తారా, తయారైతారా అమ్మా? మస్తు తయారై కూర్చున్నావు కదా. ఈ నోట్ల మన్నువయ్యా, నా తయారు మీద ఉన్నదేంట్రా అని పాడలను చూస్తే గిదే పిచ్చుంటాదిరా. ఊకనన్న డాక్టర్ని పంపియానంటే కదా ఈ బట్టన్ ఎత్తోని పంపించిండు. ఈడేమైనా ఆడోళ్ళతో చోదు పెడతానికి ఏముంటాడు ఈడు. అరే చెప్పవేందమ్మా, 40 మొత్తుకున్నా ఇట్లా సప్పు సరి చేస్తలేవు. ఏమైంది చెప్పు నీకు? జ్వరం వచ్చింది డాక్టరు, ఎన్నిసార్లు చెప్పాలి? ఇక పానం గజగా జంకుతుంది, చలి పెడుతుంది. అవునా అమ్మా, నెత్తిమికేం తానము ఇంకా 2 మాటలు వేయకపోయినావా? చలి పెడుతుంది అని అంటున్నావు. సోకులకేం తక్కువ లేదు కానీ తానం చేయుడు అవసరం? జ్వరం పెట్టుకుని ఎవరన్నా తానం చేస్తారా చెప్పు? గాయంత తెలివిలేంది ఏం బతుకుతుర్రో ఏమో పో అమ్మాయి. ఆడోళ్ళు పాడుగాను. పండుకో, ఒక సూదిస్తే తక్కువ అవుతుంది. ప్రతి దానికి సూదిస్తే తక్కువ అవుతుంది. చిన్న జ్వరానికి ఇట్లా సూదిస్తే తక్కువ అవుతుందా డాక్టర్? నువ్వు గమ్మత్ మాట్లాడతావు. ఏమొద్దు, సూదొద్దు, మందులతోనే తక్కువ అవుతట్టు గోళీలు వేసుకుంటా గాని. అరే సూదిస్తే తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ అవుతుంది అని చెప్తున్నమ్మా. మీకేమైనా ఇస్తాందుకు నాకేమన్నా అదా చెప్పు? మిమ్మల్ని చూసి ఇస్తా అంటున్నానా? జ్వరం తక్కువ కావాలంటే సూది ఇప్పించుకో, లేకుంటే గోళీలు అయితే నా దగ్గర లేవు. అబ్బా నీతో ఒక నెత్తి నొప్పొచ్చి పడుతుంది. వేరే డాక్టర్లన్నా తీసుకురాలే, నిన్నే పంపించిండు ఏకంగా నా మొగడు. అమ్మా నీ మొగడు నన్నే ఎందుకు పంపించిండు తెలుసా? ఇక ఉద్దర సద్దర నేనైతేనే వస్తా కదా. ఇక వేరే డాక్టర్ అయితే అప్పుడే నగదు పైసలు ఇస్తేనే వస్తాడు, ఇక లేకుంటే రాడు కదా.
ఇంకా అందుకే నన్ను రప్పించిండు గాని పండుకో పండుకో చూపించిపోతా గాని నాకేం పని ఈడు ఉంటందుకు. నా మొగడే సంటోడో నువ్వే సంటోడవో నాకు అన్ని ఎరకనే డాక్టరు. ఈ అగ్గో సగ్గో మాలు చూసుకుంటాడు, నా మొగడు ఉద్దర సదర చూసుకుంటాడు. అందుకే ఈ బట్టన్ ఎత్తుని తీసుకొచ్చినాడు. ఆగు ఏమో అన్నవమ్మ సరిగ్గా వినిపించలేదు. ఏం లేదు డాక్టరు, నువ్వు చూస్తే డబ్బున తక్కువ అవుతుంది అంటున్నది అంతే. ఫోన్లు చల్లగుండా ఒకటే ఫోన్లు వస్తున్నాయి. హలో ఎవర్రా? ఆ నేను డాక్టరు బక్కమ్మను. బక్కమ్మను బొక్కమ్మను చెప్పు చెప్పు ఏం పని అమ్మా? అయ్యో నా మొగనికి జ్వరం వచ్చి భూమి మీకేం లేస్తలేదు డాక్టరు, గజ గజ వణుకుతుండు. ఇక ఏ కాలమై ఫోన్ల మీద ఫోన్లు చేస్తే లేవడతలేవు, ఇప్పుడు బాగానే లేవట్నావు. జర రా డాక్టరు. అరే వస్తున్నమ్మా ఇక రానగానే చిట్కేయంగానే ఆలాల చెప్పు మీ ఇంటికాడ. ఈ అమ్మ ఈ ఇల్లు తిరుగుడు పెద్ద బేజారు వస్తుంది పా. ఇంటికి వచ్చిన 50 రూపాయలు ఎక్కువ ఇస్తాను ఇట్లా అన్నారు. అవే 20-30 రూపాయలు చేతిలో పెట్టి తోలుతారు. జరుండి వస్తున్నా గాని. జర డబ్బుందా డాక్టరు, రామేశ్వర్ ఇంట్లో వాళ్ళ పెళ్ళానికి చూస్తున్నామంట కదా. ఏ కాలమై ఇంకా జొరినవు, బయటికి వెళ్తలేవు. ఆగ చూడు నేను ఆ గేట్ బయటనే ఉన్నా, ఇంకా వెళ్తలేవు. జర డబ్బుందా డాక్టరు, నీకు పుణ్యం ఉంటది. నా మొగడు చస్తట్టే ఉండు. ఆగు సస్తుండనగా నాకు ఫోన్ చేస్తారు ఏందమ్మా మీరు ఏ మనుషులు? జరుండు జరుండు నేను సూది ఇచ్చేది ఉంది. జర టైం పడుతుంది, అర్ధగంట అయినా వస్తుంది. జరసేపు ఒక్క పట్టుర్రి. ఇంకా సూదిస్తానుకు అర్ధగంట సేపా డాక్టరు, నా మొగడు అల్లల్లా అని అంటుండు. జర డబ్బుందా డాక్టరు, నీకు పుణ్యం ఉంటది. కానీ ఇక ఆ డాక్టర్ పాడ ఇంకో డాక్టర్ ఉంటాడు కదా నీతో పాటు, ఆ డాక్టర్ లేడంట. ఇక ఆయన అయితే మంచిగా చూస్తాడు కానీ ఆయన ఊరికి పోయిందంట. లేకుంటే నీకెందుకు ఫోన్ చేయదు డాక్టర్ నేను. జర డబ్బుండ్రా. ఆగు అంత ఆపదలున్నా ఇట్లా ఎంత రుబాబు మాటలు మాట్లాడుతున్నావా అమ్మా నువ్వు? వస్తున్న ఫోన్ పెట్టేయి. ఏడ దొరుకుతారా బాబు ఇంత మంచి పేషెంట్ నిసి పెట్టుకోని అంట వాళ్ళ ఇంటికి పోవాలంట. వాళ్ళ మొగనికి జ్వరం వచ్చిందంట, గజ గజ వణుకుతుందంట, సస్తట్టే ఉండు అని అంటుంది. సచ్చేటట్టు ఉన్నా ఇట్లా మరి రా డాక్టర్ అని బతలాడతలేదు కానీ ఆ డాక్టర్ లేక నిన్ను బతలాడుతున్నా అని అంటుంది చూడు. అమ్మాయి మనుషులు అమ్మాయి ఊరోళ్ళందరికి ఇంతకే ఊరుపా. అమ్మా నా పని ఇట్లా పోతట్టే ఉంది డాక్టరు. నువ్వు గంటల కమాన నాతో సోది పెడుతుంది. ఇక ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడుతుంది. ఇక వాళ్ళతోనే సోది పెడుతుంది. అబ్బా నా పానం గజ గజ వణుకుతుంది. అయ్యా నన్ను చూస్తావా లేదా చెప్పు. పోతే పో మరి, నేను ఇట్లా వేరే డాక్టర్ తను చూపించుకుంటూ పోయి. అయ్యో జరుండమ్మా జరుండు. అయ్యో నువ్వు చూస్తాను మంచిగానే ఉన్నావు కదా, జర టైం తీసుకోనన్నా చూడొచ్చు అని మెల్లగా చూద్దాం అనుకుంటున్నా. గట్లేందమ్మా గజ గజ వణుకుతుంది పానం అంటే తినలేదు అయ్యింది. ఏడా బువ్వ లేదు బుక్కి లేదు, తిండే నోట్ల కోత లేదురా నాయన. తింటే మన మందులు ఇయ్యి అంటే నీ సోదే సరిపోతుంది. ఇక నీ సోది ఇంటానికే రప్పించుకున్న నాయంది నిన్ను. అబ్బా లత ఎంత అందంగా కనిపిస్తున్నావు లత. ఏ ఊకో రాజు, నేను పొద్దున్నే లేచిన ముఖం ఇట్లా కడుకోలే, పాష్ ముఖాన్నే ఉన్నా. నీకు అందంగా కొడుతున్నానా? అవును మరి పెండ్లం మీద ఎప్పుడైనా ఒకటే ప్రేమ ఉంటది. నైట్ అయినా పగలైనా ఒకటే ప్రేమ ఉంటది. అబ్బా ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు గాని ఊకో. సరే గాని చికెన్ తీసుకురావాలా? వండుకుంటావా లత? అబ్బా ఆ కట్టెల పోయి నాకు ముట్టి అనిగానే కాదంటే చికెన్ దేనా వండుకుంటావా అని అంటున్నావు. అదే చికెన్ తెచ్చి మీ అమ్మ చేతిలో పెడితే వండి పెడతది కదా, మంచిగా తినొచ్చు మనం. ఏమో లత ఇక మా అమ్మ పొద్దుగానే బీరకాయ కూర చేసింది. ఆ కూర పక్కకు పెట్టి చికెన్ తెచ్చిస్తే ఇక నన్ను జాడకట్ట మలిపి కొట్టనే కొడుతుంది. ఇక అందుకే ఇక నువ్వు వండితే ఏమన్నది అందరం కలిసి తినొచ్చు. ఆ తినొచ్చు బాగానే ఉంటది కానీ నాకు వంట చేయడమే చక్కగా రాదంటే ఆ కట్టెల పొయ్యి మీద ఆ పొగకు నాకు సర్దయి నాకు నెత్తిన వస్తుంది రాజు. అవునా అట్లంటవా? సరే సరే ఇక సాయంత్రం తెస్తది మరి మా అమ్మకి ఇస్తే మా అమ్మనే వండి పెడుతుంది. ఏం సాయంత్రం తెస్తావో ఏమో గాని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నా రాజు. నేను పోయి వారం రోజులు ఉండొస్తా. ఏంది వారం రోజులు ఉండొస్తావా? అంటే నువ్వు పోతే వారం రోజులు నేను ఒక్కనే వండుకోవాలా? నేను ఒక్కనే ఉండాలా? ఏమొద్దు ఏమొద్దు నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతా కానీ నువ్వు వీడనే ఉండు. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే నేను ఎట్లుండాలి లత? అవో నిన్న నుంచి పోతా పోతా అంటే వద్దు వద్దు అని పోనిస్తలేవు. నాకేమో ఈ ఇంటికాడ కింద వండుకోవాలంటే చక్కగా నిద్ర పట్టి పాడైతలేదు. మా ఇంటికాడ అయితే ఈ ఏ రూమ్ లో చూసినా బెడ్ మంచాలే ఉంటాయి, ఇక పరుపుల మీద హాయిగా వండుకోవచ్చు. ఇక నా గత ఎట్లా కలగబడ్డ చూడు, మా అమ్మగారు పెట్టిన మంచం మీద మీ అయ్య వంటుండు. నాకు సుఖం లేకుండా పోయింది. అన్నం తిందామనే టైంకి మీ అమ్మ అన్నం వండదు, కూరలేమో చక్కగా కమ్మగా వండుతలేదు. నాకు వంటలు చేసుకుందామంటేనేమో మీ ఇంట్లో గ్యాస్ లేదు, ఆ కట్టెల పొయ్యి మీద నాకు వంటలు చేయడానికి వస్తలేదు. నా బాధ నాకే ఎరుక రాజు. నా బాధ ఎవరైనా అర్థం చేసుకుంటురా చెప్పు. అందుకే పోయి ఒక వారం రోజులు ఉండొస్తా రాజు ప్లీజ్. సరే సరే పోతా అంటున్నావు కదా, నీ బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అంటున్నావు కదా. పాప ఇద్దరం కలిసి పోదాంపా. పోయి వారం రోజులు ఉండొద్దాము. ఇక సపరేట్ రూమ్ ఉంది కదా, ఇక అదే రూమ్ లో మన ఇద్దరం ఉండొచ్చు పా. అబ్బా మా మమ్మీ ఈయనంటేనే పడదు, ఈయన చూస్తేనే అవుతుంది. ఈయన నా ఇంటనే వస్తుంటుండు. ఏం చేయాలి ఇప్పుడు? వద్దంటేనేమో ఫీల్ అయితట్టే ఉండు.
కొత్త అల్లుని రాణిస్తలేదు చూడిది. కొత్త అల్లుని ఇట్లా చేస్తుందంటే రేపు రేపు ఎట్లా చేస్తుందో అని అంటట్టుండు. ఏం చేయాలి, వచ్చి ఒక రోజు ఉంటే బాగుండు. ఇక 4-5 దినాలు నేను ఉన్నాను దినాలు అట్లనే ఉంటే ఇక మా మమ్మీ ఇక నన్ను ఇట్లా పంపిస్తుంది. ఏమైంది లత? పోదాంపా, ఏదో ఆలోచిస్తున్నావు. బట్టలు గిట్ల చదురుకో, పోదాం. ఇక బండి మీదనే తీసుకోపోతా, బండి మీదనే తీసుకొస్తా. ఆ పోదాం పోదాం గాని వారం రోజులు నేను ఉన్న రోజులు నువ్వు ఇట్లుంటే మీ అమ్మ మీ నాయన ఇక తిడతారు రాజు. ఇక నన్ను దించి ఒక్క రోజు ఉండు, ఒక రోజు తర్వాత నువ్వు వచ్చేసేయి. ఇక నేను వారం రోజులు ఉండి వస్తా. అరే ఏం తిట్టరు లత, నేను చెప్పుకుంటా మా అమ్మకు మా నాయనకు. ఏం అనుకోరులే. అయినా ఇక నేను విడిచిపెట్టి నేను ఇది ఉండాలంటే నువ్వు వచ్చేదాకా నేను ఉండలేను లత. ఇక నాకు డ్యూటీ లేదు. ఇక డ్యూటీ లేకుండా ఒక్కనే ఇక ఆగమాగం పిచ్చోన్ని అయిపోతా. అందుకే మీ ఇంటికాడనే ఉంటాపా, ఏమైతుంది? ఆ ఏమైతది కానీ నీకే కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా, కొత్త అల్లుంది కదా, కొంచెం ఇబ్బంది పడతావేమో అన్నిటి కాడ. ఈడంటే మీ అమ్మ మీ నాయన ఉంటారు కాబట్టి అన్నిండాల మంచి ధైర్యంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రతిదానికి సిగ్గు పడతావు కదా, అందుకే నేను వద్దంటున్నా రాజు. ఏం కాదు ఏం కాదు, మనకు అన్ని నడిచిపోతాయి. పోదాంపా, బట్టలు చదురుకోయిగా. ఇగో ఎట్లుండలేదు మన వీడియో వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లైక్ చేయరు దోస్తులు. మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టేది చాలు. ఇక దోస్తులు అర్థమైంది అనుకుంటా మా బాధ. లైక్ చేస్తే మా ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది దోస్తులు. అందుకే ఇంకా ఒక్క చిన్న హెల్ప్ చేయరు సరేనా. ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.